మొదటి విడత లిస్టులో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. శాసన మండలికి వస్తారు. శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది. క్షత్రియులకు న్యాయం చేయాలి. అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్లో మొట్టమొదటిగా వర్మ గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంకొక పక్కన కార్యకర్తలందరినీ కోరుతున్నా, ఈరోజు వర్మ గారంటే అభిమానంగా ఉండే ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి. అతిపెద్ద మెజారిటీ, చరిత్రలో ఎప్పుడు రానంత మెజారిటీ రావాలి. ఈరోజు దుర్మార్గులు వైసీపీని చూస్తే ఒక నాయకుడు పోటీ చేస్తా ఉంటే ఆ నాయకుడు పోటీ చేసిన సీట్లో ఈర్ష్య అసూయ భరించలేకుండా ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే ఈ రోజు నుంచి మిమ్మల్ని కోరుతున్నా, ఎక్కడ కూడా ఒక చిన్న ఇది రాకుండా మీరే వర్మ క్యాండిడేట్ అయితే ఎట్లా పనిచేస్తారో దానికంటే 10 రెట్లు ఎక్కువగా పనిచేసి పవన్ కళ్యాణ్ గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఈరోజు మాగుంట రాక ఏమీ మీకు అనుమానం లేదు. ఈరోజు చూస్తే మొత్తం తుఫానుగా మారుతుంది. ఈ తుఫాన్లో ఎవరైనా అడ్డం వస్తే కొట్టుకోపోవడం తప్ప వేరే మార్గం లేదు. రేపే మనకు ప్రధానమంత్రి గారి మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ అంతా కూడా మీరు ప్రిపేర్ కావాలి. దర్శి కూడా తొందరలో నిర్ణయిస్తాం. పెడతాం. ఏం చచ్చిపోవక్కర్లేదు, నువ్వు ధైర్యంగా ఉండు. అయిపోయింది ఆ రోజులు ఇంకా. కాబట్టి అవన్నీ కూడా ఏం చేయాలో చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ, ఒక్క నిమిషం వర్మ గారు మాట్లాడు. ఓన్లీ 1 minute. తండ్రి సమానులు చంద్రబాబు నాయుడు గారు, మరి అక్కడ ఉన్న కార్యకర్తలందరినీ కూడా నువ్వు నేను ఆదుకుంటాం, ఆ బాధ్యత నాదని తెలియజేశారు. అలాగే నా భవిష్యత్తు కూడా క్లారిటీగా చెప్పారు. నేను భవిష్యత్తు గురించి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల ప్రకారం 20 సంవత్సరాల నుంచి పార్టీని కొమ్ము కాస్తా ఉన్నాం. నేను కోరేది ఏంటంటే కార్యకర్తల్ని చూసుకోవాల్సిన బాధ్యత. రెండవది, మా నియోజకవర్గానికి సంబంధించి పురుషోత్తపట్నాన్ని తిరిగి ప్రారంభించడం, అలాగే ఏలేరు ఫేజ్ 2 శంకుస్థాపన చేసి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఆగిపోవడం వల్ల రైతులు 2 పంటలు పండట్లేదు. వాటి సార్ని అడిగాను, సార్ కూడా చెప్తారని తెలియజేస్తూ, సార్ ఆదేశాల మేరకు పనిచేస్తా. నేను చంద్రబాబు నాయుడు గారికి తాలిబాన్ లాంటి శిష్యుడు. నేను ఎప్పుడు కూడా పరిగెట్టిస్తాం. అక్కడ మన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ పునాదులతో బలీయంగా పిఠాపురంలో ఉంది. ఆ పునాదుల మీద ఆయన్ని గెలిపించి చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకునే విధంగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. మా రైతులకి కొద్దిగా కోరుతున్నాం. తప్పకుండా వారు చెప్పినట్టు అన్ని చేస్తాం. ఇనయ్యా ఆడద్దండి. లిమిటేషన్ ఏం చేయాలో నాకు తెలుసు, ఎవరికి తెలుసు. అంతవరకు మన కార్యకర్తలు ఎప్పుడు నాయకులు ఎప్పుడు మాట్లాడరు. మనకు ఉండేదే క్రమశిక్షణ చాలా ముఖ్యం. పార్టీని ఏ విధంగా ఎవరెవరిని అనేది చేసి ఊరిక మాట్లాడేసి రేపు జాగ్రత్త చూసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై